గత కొన్ని రోజులుగా ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు పరిపాటిగా మారిపోయింది. ఏది నిజమైన కాలు ఏది ఫేక్ కాలు తెలియక అధికారులు పోలీస్ సిబ్బంది అప్రమత్తమవుతూ సామాన్యమైన ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిన్న కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా అప్రమత్తమై పూర్తిగా ఫ్లైట్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్తే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రోజున ఉదయం బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టారని అధికారులకు మెయిల్ రావడంతో అధికారులు హుటాహుటిన అప్రమత్తమై ఈ సమాచారం అందిన వెంటనే విమానాశ్రయ సిబ్బందిని అప్రమత్తం చేసి అత్యవసర చర్యలు తీసుకున్నారు. పైలట్కు వెంటనే హెచ్చరిక సమాచారం అందించడంతో జాగ్రత్త చర్యగా విమానాన్ని శంషాబాద్లోని అత్యంత సురక్షిత ప్రదేశానికి తరలించి సురక్షిత ప్రాంతంలో ల్యాండ్ చేయించి ఇతర విమానాలకు దూరంగా దాన్ని పార్కింగ్ చేశారు. ల్యాండింగ్ సమయంలోనే ఫైర్ ఇంజన్లతో పాటు అక్కడ భద్రతా బలగాలు ఫ్లైట్ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ తర్వాత సిఐఎస్ఎఫ్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వంటి భద్రతా బృందాలు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. అలాగే ప్రయాణికులను ఒక్కొక్కరిని దింపి ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ప్లస్ వారి యొక్క వ్యక్తిగత లగేజ్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రయాణికుల లగేజ్ తీసుకున్న తర్వాతే ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతించారు. మొత్తం ఈ ప్రక్రియలో ప్రయాణికులు సహకరించడంతో పెద్ద ఇబ్బంది లేకుండా అధికారులు తమ పనిని పూర్తి చేశారు. అలాగే ఈ విమానంలోని బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్యతో పాటు హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. బాంబు బెదిరింపు కారణంగా ఈ వీఐపీ ప్రముఖులను తమ ఆధీనం తీసుకుని సేఫ్ ప్లేస్లో ఉంచినట్టు సమాచారం. మరోవైపు ఈ బెదిరింపు మెయిల్ ఎవరు పంపారు, దాని కారణం ఏంటి, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమైనా ఉందా అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మెయిల్ పంపిన వ్యక్తి యొక్క వివరాలను కనుగొనేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగింది. మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ అధికారులు సమయానికి స్పందించడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా క్షేమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తానికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వరుసగా రావడం ఆందోళనగా మారింది. అలాగే శుక్రవారం ఉదయం కూడా దుబాయ్ నుంచి వస్తున్న EK526 విమానానికి కూడా బాంబు పెట్టారని ఒక అనుమానాస్పద మెయిల్ రావడంతో ఇది కూడా పెద్ద కలకలం రేపింది. దీని మెయిల్ పైన కూడా అధికారులు అప్రమత్తమై క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తెల్లవారుజామున 3:30 దుబాయ్ నుంచి బయలుదేరిన విమానంలో శంషాబాద్ ల్యాండ్ అయ్యే సమయానికి ఉదయం 7:20 విమానంలో బాంబు పెట్టామని RGI కస్టమర్ కేర్ ఒక మెయిల్ వచ్చింది. దీని యొక్క సారాంశం విమానంలో బాంబు పెట్టామనేసి మెయిల్ RGI కస్టమర్ కేర్కు మెయిల్ సెండ్ చేశారు. ఈ సమాచారంతోనే భద్రతా విభాగం వెంటనే అప్రమత్తమై బాంబు అసిస్టెంట్ టీంతోని ఏర్పాటు చేసి అత్యవసర చర్యలను చేపట్టారు. విమానం ఉదయం 8:35 శంషాబాద్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇతర విమానాలకు దూరంగా ప్రత్యేకంగా ఈ విమానాన్ని తరలించి అక్కడ క్షుణ్ణంగా సిఐఎస్ఎఫ్ బృందాలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. అలాగే ప్రయాణికులను వారి బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారని అధికారులు నిర్ధారించుకున్న తర్వాతనే ప్రయాణికులను ఎయిర్పోర్ట్ లోపలికి వాళ్ళ లగేజ్తోని అనుమతించారు. అలాగే విమానాశ్రయం అవుట్పోస్ట్లో ఫిర్యాదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ 2 ఘటనలు శుక్రవారం, శనివారం వరుసగా రావడంతో పోలీసులు అప్రమత్తమై ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ IP నుంచి వస్తుంది అనేసి వాళ్ళు సైబర్ క్రైమ్ నుంచి దాని విచారణ ప్రారంభించినట్టు తెలుస్తుంది. శంషాబాద్ అధికారులు తెలిపిన ప్రకారం ప్రయాణికుల భద్రతే తమ ప్రాధాన్యమని, మొదటి లక్ష్యమని, ఇలాంటి బెదిరింపులు వచ్చిన ప్రతిసారి చాలా జాగ్రత్తతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఈ ఘటనతో కొంతసేపు కలకలం రేపిన సమయానికి చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదనేసి, సమయానికి అప్రమత్తం కావడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగలేదనేసి ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు.
ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రావడం వలన సామాన్య ప్రయాణికులకు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. దీనిపైన పోలీసులు ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపైన దృష్టి పెట్టి ఇలాంటి మెయిల్స్ ఎవరు పంపిస్తున్నారో వారికి తగిన కఠిన శిక్ష విధించాలనేసి ఎయిర్పోర్ట్ అధికారులు కోరుతున్నారు. ఎందుకంటే దీనివల్ల ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఎయిర్పోర్ట్లో నెలకొంటుంది. ఈ విమాన ప్రయాణికులు కాకుండా ఇతర ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది.